స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖ సాగర్ తీరం అంటే సరదాగా గడుపుదాము, చల్లని గాలిని ఆస్వాదిద్దాం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో అయితే టూరిస్టులు అయితే వస్తారు. వేరే ప్రదేశం నుంచి అయితే ఈ బీచ్ని ఆస్వాదించడం కోసం అయితే వస్తుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఇందులో రిప్ కరెంట్ అని ఒక ఇది ఉంటుంది. దానివల్ల అది లాక్కొని వెళ్ళి ఆ కెరటాలకి అయితే బలవుతుంటూ ఉంటారు. అదే కోణంలో ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది. సరదాగా ఎంజాయ్ చేద్దాం వచ్చి విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఈ బీచ్లోకి అయితే దిగడం అయితే జరిగింది. అందులో ఒక మహిళతో పాటు మరో మనిషి అయితే గల్లంతయ్యారు. ఇంకో మనిషిని అయితే మటుకి ఇక్కడ దగ్గర ఉన్న రెస్క్యూ టీం అయితే కాపాడడం అయితే జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎక్కడి నుంచి వచ్చారు? కంపెనీ నుంచి వచ్చామండి. ఎక్కడి నుంచి? ఏ ఊరు? ఇక్కడ అనంతపురం. ఎవరెవరు వచ్చారు? నేను, మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వచ్చాము. వస్తే ఒక మహిళ అక్కడ కొట్టుకుంటుంది లోపల, ఊపిరాడగా. నేను నా ఫ్రెండ్ చూసి ఇద్దరం లోపలికి వెళ్ళాం కాపాడడానికి. నేను వస్తాను, అతను మా ఫ్రెండ్ చాలా రిస్క్ చేసి లోపల దాకా వెళ్ళిపోయాడు. అందులో దూరం దాకా వెళ్ళాడు. అప్పటికే కేకేసాడు, కొట్టుకోయాడు. తర్వాత మరి కనిపించలే, లోపల దాకా వెళ్ళిపోయి ఇప్పుడు దాకా కనిపించట్లే. ఆ మా ఫ్రెండ్ ఆ మహిళ కెట్టాలు కొట్టుకొచ్చిందండి బయటికి, చనిపోయింది ఆ మహిళ. మా ఫ్రెండ్ అలాగా లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకా కనిపించడం లేదు. గోవింద్. వెళ్ళిపోయారు. అయితే ఎవరైతే మహిళ అయితే కెరటాల మధ్య కొట్టుకుంటుందో నిజంగా మానవతా దృక్పథంతో గోవింద్ అనే వ్యక్తి తనని కాపాడడానికి వెళ్ళి నిజంగా పాపం మహిళ మృత్యువాత పడగా గోవింద్ కూడా కెరటగా బలై లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఆ గోవింద్ను అయితే ఇప్పుడు రెస్క్యూ చేసి వెతికే ప్రక్రియలో అయితే పోలీస్ సిబ్బంది అయితే అంతా ఉన్నారు. ఏదేమైనా నిజంగా సరదాగా గడపడానికి వచ్చిన వాళ్ళకి ఇలాగా ఈ విషాద ఛాయలు అనుకోవడం నిజంగా ఆ కుటుంబాల్లో చాలా తీరని లోటు అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రతిదీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి వస్తుంటూ ఉంటారు. మాస్టర్, ఏం జరిగింది అసలు? ఏంటి అసలు? చాలామంది పాపం చాలా ఆస్వాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం అని వస్తుంటూ ఉంటారు దూర ప్రదేశాల నుంచి. ఈ రిప్ కరెంట్కి వాళ్ళు బలవుతుంటూ ఉంటారు. ఏం చెప్తారు సార్? మనం ఒక్కసారి కాదు సార్, ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటాము, పబ్లిక్ అవేర్నెస్ చేస్తుంటాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి, నేను డిజాస్టర్ సేఫ్టీ ఆఫీసర్ సార్, ఎన్నోసార్లు వాళ్ళకి చెప్తుంటాము. ఇక్కడ ఏంటంటే ఇది ఈ విధంగా అప్ అండ్ డౌన్ ఉంటుంది సార్. అప్ అండ్ డౌన్ అంటే ఇక్కడ సముద్రంలో ఏంటంటే కెరటం వచ్చినప్పుడు మనకు తెలియదు. చాలామందికి ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాము, ఎత్తులో ఉన్నాము అనుకుంటాము, కానీ అక్కడ గొయ్యి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళేసరికి గొయ్యి ఉంటుంది. వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా పబ్లిక్ ఏంటంటే ఇక్కడ తేలిగ్గా ఉంది కదా, ఇక్కడ ఎత్తుగా ఉంది, మనకి కాళ్ళ వరకే వస్తుంది, మోకాళ్ళ వరకే వస్తుంది నీళ్ళు అని వాళ్ళు ఆడుతుంటారు. కానీ కెరటంలో వచ్చినప్పుడు కరెంట్ ఉంటుంది సార్. ఎటువైపు లాక్కి వెళ్ళిపోతుంది టక్కుమని, అదే ఆటోమేటిక్గా రివర్స్గా తీసుకెళ్ళిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. సార్ ఈరోజు జరిగిన సంఘటనలో అసలు ఏం జరిగింది? ఎవరెవరు వెళ్ళారు ఈరోజు? సార్ వాళ్ళు ఏదో ఇప్పుడు దూర భారం నుంచి వస్తారు సార్. వచ్చిన తర్వాత సముద్రం అనేసరికి ఒక విశాలంగా ఉంటుంది, ఈ గాలి, ఈ ప్రపంచం, ఈ ఆస్వాదిద్దాము అనే ఒక దృక్పథంతో వస్తారు. వచ్చిన తర్వాత ఆ నీళ్ళు అలలకి కాళ్ళు కడుక్కుందాము, లేకపోతే సరదాగా నీటిలో దిగుదాము అనే ఒక ఉద్దేశం కలిగి నీటిలో దిగుతుంటారు. నీటిలో దిగిన తర్వాత ఇక్కడ చాలా తేలిగ్గా ఉంటుంది, అంటే మోకాల వరకు కూడా రాదు, అంటే పాదాల వరకు వస్తుంది. పాదాల వరకు వచ్చింది కదా అండి, ఇంకా ముందుకు వెళ్తుంటారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ గొయ్యి ఉంటుంది. అక్కడ గొయ్యి ఉన్న తర్వాత ఇక్కడ వరకే వచ్చింది కదా అనుకుంటారు, ఏది తొడల వరకే వచ్చింది కదా అనుకుంటారు. ఇంకో ముందుకు వెళ్దాం అనుకుంటారు. ఇంకో ముందుకు వెళ్ళేసరికి పీకలు కాదు కదా, మొత్తం మునిగిపోతారు. మునిగిపోయినప్పుడు అలాంటి సమయంలో పెద్ద కెరటం వస్తుంది సార్. పెద్ద కెరటం వచ్చిన తర్వాత రివర్స్ తీసుకెళ్ళిపోద్ది. ఈ కెరటం ఇక్కడ నుంచి వచ్చిన ముందుకు వచ్చిన కెరటం, బ్యాక్ నుంచి వచ్చిన కెరటం రెండు రివర్స్, అంటే మిక్సింగ్ అయిపోయి వెంటనే ఇమీడియట్గా మనిషిని పడగొట్టేస్తుంది. పడగొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మనిషి వాటర్ని తాగేస్తారు. వాటర్ తాగేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం వాటర్ ఎప్పుడైనా తాగేసామో మనకి ఆందోళన కలుగుతుంది. ఆందోళన కలిగిన వెంటనే బీపీ పెరిగిపోయి ఆటోమేటిక్గా
మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, అది లాక్కొని వెళ్ళిపోతుంది అనేసరికి ఎవరిని కూడా సహాయం కూడా కోరడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మనం చనిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆ మహిళ మృతి చెందింది, ఒక యువకుడు గల్లంత అయ్యాడు, ఒక యువకుడు సేఫ్ గా లోపలికి వచ్చాడు. ఆ యువకుడు కూడా ఈవిడి కొట్టుకుపోతుంది కదా అనే మానవతా దృక్పథంతో ఆ కుర్రోడు కూడా ఆవిడ్ని ఏదో సేవ్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఆ కుర్రోడు కూడా దిగిపోయి ఆయన కూడా గల్లంత అయిన పరిస్థితి ఈరోజు కల్పించుకున్నాడు, ఆయనే కల్పించుకున్నాడు. అది చాలా బాధాకరమైన విషయం సార్. ఎవరైనా మానవతా దృక్పథంతో ఎవరైనా కొట్టుకుపోతున్నా సరే, ఎవరినైనా రక్షిద్దాము అని, మనకి ఈత రాకపోయినా సరే, మనకి స్విమ్మింగ్ రాకపోయినా సరే, ఆయన్ని రక్షిద్దాము అనే దృక్పథంతో దిగిపోతారు. కానీ మేము ఎక్కడి నుంచి ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర నుంచి ఆటోమేటిక్గా భీములపట్నం వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి గజీతగాళ్ళని ఆ చివరి వరకు గజీతగాళ్ళు 4, 3, 4 తిరుగుతూనే ఉంటారు సార్. తిరుగుతూనే ఉన్నా సరే ఆ గజీతగాళ్ళు ఉన్నారు కాబట్టే డెడ్ బాడీ ఇమ్మీడియట్లీగా తీయగలిగారు. ఇప్పుడు గల్లంతైన వ్యక్తిని మనం 3 days వరకు మనం కాపలా కాయాలి, ఆటోమేటిక్గా కాపలా కాయాలి. అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్, చెప్తున్నాను. ఎందుకంటే 3 days పోయిన తర్వాత మాత్రమే డెడ్ బాడీ బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్లీగా ఆ డెడ్ బాడీని మనం క్రాచ్ చేసామంటే ఆ గజీతగాళ్ళలో వాళ్ళ యొక్క సహాయ సహకరణాలతోనే వెంటనే ఇమీడియట్లీ తీయగలిగాము. అంటే వాళ్ళ తాలూకు గొప్పతనం చాలా మనం చాటి చెప్పుకోవాల్సిన విషయం కూడా. నేను డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళని హ్యాట్సాప్ చెప్తున్నాను సార్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక కుటుంబం సంబంధించి వసంత అనే ఒక 40-45 సంవత్సరాల మహిళ అయితే ఈ రిప్ కరెంట్కి బలి అవ్వడంతో లోపలికి వెళ్ళిపోవడంతో ఒక 2 యువకులు మానవతా దృక్పథంతో ఈ కెరటాలు ఎక్కడైతే ఈ వసంత లోపలికి వెళ్ళిపోవడంతో కాపాడదాం, ఆ మహిళను కాపాడదాం అని చెప్పి 2 యువకులు వెళ్ళడం, అందులో ఒక యువకుడు సేఫ్గా బయటికి రావడం. అయితే ఇంకో యువకుడు ఆ మహిళను కాపాడిపోయి లోపలికి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోవడం, కెరటాల లోకం వెళ్ళిపోవడం. ఈ మహిళ అయితే దుర్మరణం పాలవడం. నిజంగా ఆ యువకుడు ఇంకా లోపలికి వెళ్ళడం, ఆ యువకుడిని అయితే మొత్తానికి అయితే వీళ్ళంతా వెతికే పనులు అయితే ఉన్నారు సిబ్బంది. విశాఖ ఆర్కే బీచ్ సముద్రంలో ఈ మునిగిన ఘటనలో అయితే ఒకరు మృతి చెందారు, మరొకరి కోసం గాలింపు చర్యలు అయితే చేపడతారు. మృతురాలు సికింద్రాబాద్గా గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు. 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి మేనల్లుడి వివాహం కొరకు విశాఖ వచ్చారు ఫ్యామిలీ. నిన్న సాయంత్రం పెళ్లి అనంతరం ఈరోజు సాయంత్రం సరదాగా గడిపేందుకు ఆర్కే బీచ్ వద్దకు అయితే చేరుకున్నారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్గా ఉన్న ఆర్కే బీచ్ వద్దకు అయితే కెరటాల దగ్గర అయితే మట్టికి సముద్రంలో దిగడం అయితే జరిగింది. ఇద్దరు సముద్ర స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలలు తాకిడికి లోపలికి కొట్టుకుపోవడంతో వసంత్ అయితే మృతి చెందింది. దురదృష్టవశాత్తు ఆ మహిళ అయితే మృతి చెందారు. ఆ మహిళని కాపాడదాం, ఎలాగైనా రక్షిద్దాం అని చెప్పి ఒక 2 యువకులు వెళ్ళారు. ఆ 2 యువకులు ఒక యువకుడు క్షేమంగా బయటికి రావడం, రెస్క్యూ టీమ్ కాపాడడం, ఇంకో యువకుడు అయితే మటుకి లోపలికి వెళ్ళిపోయి ఈ నిజంగా సముద్రంలోకి గల్లంత అయిన సందర్భం అయితే ఉంది. మరో వ్యక్తిని రక్షించేందుకు లోపలికి వెళ్ళినటువంటి ఒరిస్సాకు చెందిన యువకుడు ఆచూకీ కోసం అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే గాలిస్తున్నారు. ఏదేమైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వసంత కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వసంతకు సంబంధించి మహిళ ఎవరైతే మృతి చెందారో ఆ వసంత కొడుకు కూడా హాస్పిటల్ అయితే చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ఒక్కో యువకుడు ఎవరైతే రక్షించడానికి వెళ్ళారో ఆ యువకుడు అయితే ప్రస్తుతానికి ఇంకా గల్లంత అయ్యారు విశాఖ ఆర్కే బీచ్లో. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినా వీళ్ళంతా మొత్తం అంతా ఈ రిప్ కరెంట్కి అయితే బలవుతున్నారు. రిప్ కరెంట్ బలై ఈ క్రమంలోనే ఈ మొత్తం ఈ కెరటాలకైతే బలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా జాగ్రత్త వహించాలి. దీనికి సంబంధంగా ఇక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ గమనిక హెచ్చరిక బోర్డులు అయితే పెడుతున్నారు. ఇవన్నీ ఏమీ చూసుకోకుండా వీళ్ళంతా వచ్చి ఈ సముద్రానికి ఆకర్షితులై సముద్రానికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వసంత బలయ్యారు. ఒక యువకుడు అయితే కాపాడబోయి నిజంగా మానవతా దృక్పథంతో కాపాడబోయి ఆయన కూడా లోపల గల్లంతవడం అయితే జరిగింది. మరో యువకుడు అయితే క్షేమంగా బయటకు అయితే వచ్చారు. ఏదేమైనా ఈ రెస్క్యూ టీము అలాగే ఈ పోలీస్ సిబ్బంది మొత్తం అంతా గల్లంతైన యువకుడి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎవరైతే ఈ వసంత మృతి చెందారో వసంతను అయితే కేజీహెచ్ శవాగారానికి అయితే పంపించడం అయితే జరిగింది. వసంత కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ యువకుడైతే హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ఏదేమైనా చాలా బాధతో కూడుకున్న విషయం. పెళ్లికి వచ్చి ఇలాగ మృత్యువాత పడడం అనేది చాలా బాధ హృదయంతో విశాఖ ప్రజలు అయితే
అయితే అంతా కోరుకుంటున్నారు. ఈ విధంగా ఎప్పుడు ఎవరు రాకూడదు, ఈ బీచ్కి వచ్చి ఈ బలవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటనలో అయితే మటుకి ఈ గల్లంతైన యువకుని అయితే పోలీసులు ప్రస్తుతానికైతే ఇంకా ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ పోలీస్ సిబ్బంది కానీ అయితే వెతికి పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.